ఈరోజు క్లాస్లో మనం గణితంలో భావనల నిర్మాణము గురించి తెలుసుకుందాం. కాన్సెప్ట్ ఫార్మేషన్ ఇన్ మ్యాథమెటిక్స్. యాక్చువల్లీ మనం మ్యాథ్స్లో ఏమేమి ఉంటాయి టాపిక్స్ అనేటప్పటికి ఏ కాన్సెప్ట్స్ ఉంటాయంటే జనరల్గా మనం చెప్పేది ఏంటి, ఆల్జీబ్రా, అర్థమెటిక్, ట్రిగ్నోమెట్రీ, స్టాట్, ప్రాబబిలిటీ, జామెట్రీ ఇలా చెప్పుకుంటూ వెళ్తాం. ఒక్కొక్క టైప్ ఆఫ్ కాన్సెప్ట్గా చెప్పడం జరుగుతుంది. అంటే చాప్టర్స్ నేమ్స్ ఏదైనా సరే అది దేనికి సంబంధించింది అంటే అక్కడ రేషియో ప్రపోర్షన్స్ ఉంటే ఇది అర్థమెటిక్ సంబంధించినటువంటి కాన్సెప్ట్, ప్రోగ్రెషన్స్ అర్థమెటిక్ సంబంధించిన కాన్సెప్ట్, లేదా ఈ సైన్ కాస్ ఇలా మనం చూసుకుంటే ట్రిగ్నోమెట్రిక్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఇలా మనం అంటూ ఉంటాం. అంటే మనం మ్యాథ్స్ సంబంధించి నాట్ ఓన్లీ మ్యాథ్స్, జనరల్గా ఏవైనా సబ్జెక్ట్స్ చెప్పేటప్పుడు ఇది పలానా కాన్సెప్ట్కి సంబంధించింది, పలానా కాన్సెప్ట్కి సంబంధించింది అంటూనే ఉంటాం. సో జనరల్గా అసలు వాట్ ఈస్ కాన్సెప్ట్ అనేది కానీ మనం చూసుకుంటే, వాట్ ఈస్ కాన్సెప్ట్ అంటే దేన్ని మనం కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. అంటే మనం ఏం చెప్పొచ్చు, కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ స్టిమ్యులేటెడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకార్డింగ్ టు కామన్ క్యారెక్టరిస్టిక్స్. అంటే కామన్ క్యారెక్టరిస్టిక్స్ సామాన్య లక్షణాలు అంటే సిమిలారిటీస్. సింపుల్గా చెప్పాలంటే కొన్ని సిమిలారిటీస్ ఉన్నటువంటి కొన్ని కామన్ టాపిక్స్ అన్నీ ఒకచోట ఉండేటటువంటి ఒకచోట పొందుపరచబడినటువంటి దాన్ని మనం సింపుల్గా కాన్సెప్ట్గా చెప్పొచ్చు అనమాట. అంటే అందులో ఆ కాన్సెప్ట్ అనేటప్పటికీ అందులో ఉండేటటువంటి ఈవెంట్స్ కావచ్చు లేదా క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే టైప్కి చెంది ఉంటాయి అన్నమాట. సో అలా ఉండేటటువంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఆ క్లాసిఫికేషన్ మనం ఒక కాన్సెప్ట్గా చెప్పుకోవడం జరుగుతుంది. మనకి దానికి ఎగ్జాంపుల్గా కానీ చూసుకుంటే కనుక వృత్తము, కిరణము ఇవన్నీ చూసుకుంటే జామెట్రికల్ కాన్సెప్ట్స్లోకి వస్తాయి. అంటే రే, యాంగిల్, సర్కిల్ ఇలా అన్నీ చెప్తుంటే వాట్ ఈస్ దీస్ ఎలిమెంట్స్ రిలేటెడ్ టు అనేటప్పటికీ సింపుల్గా మనం వెంటనే చెప్పేస్తాం, దీస్ ఆర్ బిలాంగ్స్ టు జామెట్రికల్ కాన్సెప్ట్స్ అని. సో ఇలా అది ఎలా చెప్తున్నాము అంటే జామెట్రీకి సంబంధించి వాటికి సంబంధించిన అంశాలు కామన్ క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉంటాయి కాబట్టి. అలాగే మనం చూసుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా మనం డెఫినేషన్ ఇచ్చుకోవచ్చు. అయితే ఇది ఏ విధంగా కాన్సెప్ట్ని మనం స్టూడెంట్స్లో ఎసిమ్యులేట్ చేయొచ్చు లేదా ఫామ్ చేయొచ్చు అంటే కనుక దాన్నే మనం నెక్స్ట్ చెప్పుకునేటటువంటి ఫార్మేషన్ అండ్ ఎసిమ్యులేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్. మనకి ఈ కాన్సెప్ట్స్ అనేవి చూసుకుంటే అంటే మ్యాథ్స్లోని టాపిక్స్ అనేవి ఆ కాన్సెప్ట్స్ అనేవి స్టూడెంట్కి ఎలా నేర్చుకుంటాడు, ఏ ఏ మార్గాల ద్వారా నేర్చుకుంటాడు అనేటప్పటికీ ఆ త్రూ ప్రాపర్ ఛానల్స్ని మనం ఇందులో పాయింట్స్గా చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అవి చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ప్రత్యక్షం, పెర్సెప్షన్ మీన్స్ పర్సెప్షన్ అంటే అక్కడ మనం చూసేటటువంటి లేదా కాన్సెప్ట్ నేర్చుకోవడంలో మన 5 సెన్స్ ఆర్గాన్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండేలాగా కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మనం నేర్చుకోవడం జరుగుతుంది. అలా నేర్చుకుంటే దాన్ని మనం పెర్సెప్షన్గా చెప్పడం జరుగుతుంది, ప్రత్యక్షము అని. అంటే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, ఏంటి, ఒక బాల్ని చూసినప్పుడు అది స్పియర్ షేప్లో ఉన్నటువంటి బాల్గా మనం గుర్తించి దాన్ని ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకుంటాం. అంటే ఆటోమేటిక్గా మనకి గోళము లేదా స్పియర్ అనగానే మనకి బాల్ అనేది మనకి మైండ్లో వచ్చేస్తుంది. అది ఎప్పుడు వచ్చింది అంటే మనం డైరెక్ట్గా ఆ బాల్ని చూసినప్పుడు. సో అది మనకి పెర్సెప్షన్లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ అమూర్తీకరణము, అబ్స్ట్రాక్టిసేషన్. అంటే మనం ఏదైతే మన 5 సెన్స్ ఆర్గాన్స్ ద్వారా ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటామో, అంటే చూడటం ద్వారా కావచ్చు, చేత్తో తాకడం ద్వారా కావచ్చు, లేదా వినటం ద్వారా, లేదా ఒకేసారి ఇమీడియట్గా వీటన్నింటినీ కూడా
యూస్ చేయటం ద్వారా 5 సెన్స్ ఆర్గాన్స్ని ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకోవడం జరుగుతుందో ఆ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆ కాన్సెప్ట్ సంబంధించి అబ్స్ట్రాక్ట్ ఫామ్లోకి మారిపోవడం జరుగుతుంది. అంటే నేను ఇందాక అన్నాను కదా, ఒక బాల్ గురించి లేదా గోళాకారం స్పియర్ గురించి చెప్పేటప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని ఇస్తూ బాల్ని స్టూడెంట్కి చూపిస్తాము, అది పెర్సెప్షన్. లేదా బాల్ స్టూడెంట్కి ఇచ్చి తాకి చూడమంటాము, అది పెర్సెప్షన్. అలాగా అలవాటు స్టూడెంట్ ఆ స్పియర్ గురించి నేర్చుకునేవాడు ఆ బాల్ని తాకిన తర్వాత నెక్స్ట్ మనకి ఎప్పుడైనా బాల్ ఆటోమేటిక్గా స్టూడెంట్ మైండ్లో బాల్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ స్పియర్ అనేటటువంటి ఫామ్ వాళ్ళకి అలవాటైపోతుంది. సో దాన్ని మనం అబ్స్ట్రాక్టైజేషన్గా చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ సాధారణీకరణము, జనరలైజేషన్. ఇలా ఏదైతే స్టూడెంట్ 5 సెన్స్ ఆర్గాన్స్ ద్వారా నేర్చుకుంటాడో దాన్ని అబ్స్ట్రాక్టిఫికేషన్ తెచ్చుకుంటాడో, అంటే ఇలా ఆలోచించగలుగుతాడో ఆటోమేటిక్గా దాని ఆధారంగా దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ని జనరలైజ్ చేయగలుగుతారు. అంటే మనకు సంబంధించి బాల్ అనేది మనం చూసుకున్నప్పుడు ఎప్పుడైతే బాల్ కనిపించకపోయినా సరే స్పియర్కి సంబంధించి బాల్ స్పియర్ ఆకారాన్ని ఆలోచించగలిగాడో ఆటోమేటిక్గా నాట్ ఓన్లీ బాల్ ఆ షేప్లో ఉండేవన్నీ కూడా వాటికి సంబంధించి అవి సైజెస్లో డిఫరెన్సెస్ ఉన్నా కూడా వాటి లక్షణాలు అన్నీ కూడా ఇంకా స్పియర్కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్సే కలిగి ఉంటాయి. ఏదర్ స్మాల్ ఆర్ లాంగ్ ఆర్ బిగ్. అలాగే గ్లోబ్, ఇలా వేటిని చూసినా లేదా ఒక మట్టి ముద్దని ఆ స్పియర్ షేప్లో తయారు చేసిన ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి కామన్ క్యారెక్టర్స్ ఆధారంగా తను జనరలైజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ విచక్షణ, డిస్క్రిమినేషన్. సో డిస్క్రిమినేషన్ మీన్స్ ఏంటి? వాట్ ఈస్ డిస్క్రిమినేషన్ అంటే డిస్క్రిమినేషన్ ఈజ్ నథింగ్ బట్ క్లాసిఫైడ్. అంటే మనకి కాన్సెప్ట్ ఆధారంగా ఏది దేనికి సంబంధించింది అనే దాన్ని దాని ప్రకారం క్లాసిఫై చేయటం లేదా డిఫరెన్షియేట్ చేయటం ఏదైతే ఉందో దాన్ని మనం డిస్క్రిమినేషన్గా చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ స్పియర్కి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ అనేది స్టూడెంట్లో వచ్చేస్తుందో మనం 3D షేప్స్ ఒకవేళ అనేకం అక్కడ స్టూడెంట్ ముందు చిన్న పెద్ద అలాగే ఓన్లీ స్పియర్ ఒకటే కాకుండా ఇంకా క్యూబాయిడ్ ఇలా అన్నీ పెట్టి కూడా అక్కడ జస్ట్ ఇందులో స్పియర్స్కి సంబంధించిన వస్తువులు తీయండి అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ కాన్సెప్ట్ అతనికి ఫామ్ అయిపోయి ఉంది కాబట్టి అన్ని వస్తువుల నుంచి కూడా ఆ పర్టికులర్గా ఆ స్పియర్ని తను వేర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా కాన్సెప్ట్స్ని ఎలా నేర్చుకోవచ్చు అనేటప్పటికీ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్స్ ద్వారా కూడా మనకి ఈ కాన్సెప్ట్స్ అనేవి ఏర్పడతాయి అని చెప్పారనమాట. వాట్ ఈజ్ ఇండక్టివ్, వాట్ ఈజ్ డిడక్టివ్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో బాగా క్లియర్గా చెప్పుకుందాం. ఇక్కడ సింపుల్గా చూసుకుంటే ఎగ్జాంపుల్ నుంచి కొన్ని ఒకే విధమైనటువంటి 4-5 ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేయటం ద్వారా మనం ఒక కన్క్లూజన్కి రావడం అనేది ఇండక్టివ్ మెథడ్ అయితే, అలా కాన్సెప్ట్ ఫార్మేషన్స్ కొన్ని జరిగితే మరికొన్ని ఇలా ఇండక్టివ్ మెథడ్ ద్వారా ఫామ్ అయినటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరింత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది జరగడం కోసం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ వాటిని ఆ ఎగ్జాంపుల్స్ని పరిశీలించడం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం డిడక్టివ్ మెథడ్గా చెప్పడం జరుగుతుంది. సో ఇలా ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్ని కామన్గా యూజ్ చేయటం ద్వారా కూడా మ్యాథ్స్కి సంబంధించి అబ్స్ట్రాక్ట్ ఫామ్లో ఉండేటటువంటి టాపిక్స్ అన్నింటినీ కూడా వాటికి సంబంధించిన కాన్సెప్ట్ని స్టూడెంట్కి బాగా నేర్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కాన్సెప్ట్స్ అనేవి ఈ రూపాల్లో అంటే ఇక్కడ ప్రత్యక్షం, అమూర్తీకరణం, సాధారణీకరణం, విచక్షణ, పెర్సెప్షన్, అబ్స్ట్రాక్టైజేషన్, జనరలైజేషన్, డిస్క్రిమినేషన్, ఈ 4 ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా అండర్స్టాండ్ అవ్వడం కోసం, ఫామ్ అవ్వడం కోసం యూజ్ అయ్యేటటువంటి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉన్నటువంటి స్టెప్స్గా మనం చెప్పొచ్చు.
అట్ ద సేమ్ టైం ఈ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్స్ అనేవి ఒకదాన్ని ఒకటి మ్యూచువల్ డిపెండెంట్ వేరియంట్స్గా మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాన్సెప్ట్స్, గణితం దృష్ట్యా భావనల యొక్క లక్షణాలు. సో వీటి గురించి చూసుకుంటే అసలు కాన్సెప్ట్ అంటే ఏంటి, వేటిని మనం కాన్సెప్ట్స్గా మనం చెప్పొచ్చు అన్నది చూసుకుంటే సింపుల్గా చెప్పాలంటే ఏ కాన్సెప్టు కూడా అందరిలోని ఒకేలా ఏర్పడవు. ఎందుకు అంటే ఇక్కడ స్టూడెంట్కి సంబంధించి వాళ్ళ యొక్క అర్థం చేసుకునే స్థితి అనేది ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కలా ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ అనేది ఆ కంటెంట్ని బట్టి, అలాగే వాళ్ళ యొక్క సైకలాజికల్ సిచ్యువేషన్ని బట్టి, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ సమయంలో పొందేటటువంటి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ భావనలు అనేవి స్టూడెంట్స్లో ఏర్పడడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే స్కూల్లో 2 డిఫరెంట్ సెక్షన్స్కి ఇద్దరు వేరే వేరే మ్యాథ్స్ టీచర్స్ అదే టాపిక్ చెప్పిన ఒక టీచర్ వాళ్ళకి ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినంత చక్కగా వేరే టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు. ఆటోమేటిక్గా మనం గమనిస్తే ఆ సెక్షన్లో స్టూడెంట్స్ తోటి పోలిస్తే ఆ కాన్సెప్ట్స్ ఈ సెక్షన్లో స్టూడెంట్స్ బాగా నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఇంకా చూస్తే అదే సెక్షన్లో ఉన్న స్టూడెంట్స్లో కూడా 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారని చెప్పుకున్నాం. అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్, యావరేజ్. సో డిఫరెంట్ వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ని బట్టి స్టూడెంట్స్ కొన్ని కాన్సెప్ట్స్ని మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే చాలా ఫాస్ట్గా చక్కగా నేర్చుకోగలిగితే కొంతమంది స్టూడెంట్స్ ఫాస్ట్గా నేర్చుకోలేకపోతారు, టైం పట్టొచ్చు. సో ఆటోమేటిక్గా దీన్ని బేస్ చేసుకునే భావనలు అందరిలోని కూడా ఒకేలా ఏర్పడవు అనేది మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళ పిల్లల యొక్క పెరిగినటువంటి ఎన్విరాన్మెంట్ కానీ, సబ్జెక్ట్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి లాంగ్వేజ్ స్కిల్ కానీ, ఇవన్నీ కూడా వీటిని ఎంతో ప్రభావం చేస్తాయి అన్నమాట. అందుకే వీటిని మనం చెప్పాలంటే 3rd నుంచి 6th స్టాండర్డ్ స్టూడెంట్స్కి ఎక్కువగా సింపుల్ కాన్సెప్ట్స్ అనేవి చక్కగా ఏర్పడతాయి. అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఫార్మేషన్స్లో డిస్క్రిమినేషన్, అబ్స్ట్రాక్టైజేషన్ అనేవి, ఇలాంటి సామర్థ్యాలన్నీ కూడా పిల్లలు స్థాయి పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ అలాంటి అంశాల ద్వారా వాళ్ళు కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోగలుగుతారనమాట. అందుకే వీటిని మనం కాన్సెప్ట్ ల్యాడర్స్గా కూడా పిలవచ్చు. అలాగే మనకి భావనలు అనేవి ఎలా ఉంటాయంటే నిచ్చెనల రూపంలో ఉంటాయి. అంటే ఒక కాన్సెప్ట్ నుంచి మరొక కాన్సెప్ట్ అనేది వస్తూ ఉంటుంది. అలా నెమ్మదిగా కాన్సెప్ట్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి మ్యాథ్స్లో నెంబర్స్ ఫస్ట్ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. నెంబర్స్ నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ అవి పూర్తిగా వచ్చిన తర్వాతే మనం ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్ అనేవి నేర్పడం జరుగుతుంది. ఇందులో కూడా మళ్ళీ మనం గమనిస్తే ఈ ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ ఇవన్నీ చేయడానికి కూడా ఈ నెంబర్స్తో పాటుగా వాళ్ళకి ప్లేస్ వాల్యూస్ గురించి తెలిసి ఉండాలి. వాళ్ళు అది నేర్చుకోవాలి. అది నేర్చుకున్న తర్వాత మనకి మళ్ళీ ఎడిషన్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ దాని ఆధారంగా మల్టిప్లికేషన్స్ అనేవి నేర్చుకోగలుగుతారు. అలాగే టేబుల్స్ రాకపోతే మనకి ఇక్కడ మళ్ళీ డివిజన్ అనేది నేర్చుకోవడం కష్టం. ఇలా ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకోవడానికి దానికి సంబంధించి ప్రీవియస్ కాన్సెప్ట్స్ అనేవి మనకు యూజ్ అవుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు ఇంకా మనకి మ్యాథ్స్ కాన్సెప్ట్కి సంబంధించి చూసుకుంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా డిఫరెంట్ వేస్లో కాన్సెప్ట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో అవి కూడా ఫామ్ అయినటువంటి కాన్సెప్ట్స్ అనేవి వాడుకని బట్టి, యూజింగ్ని బట్టి మన మెదడులో స్థిరంగా ఉంటాయని చెప్పొచ్చు. అంటే అక్కడ మనం చాలా చక్కగా నేర్చేసుకున్నాం కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత దాని మీద మనం ఎక్సర్సైజ్ అనేది చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ వెరీ పర్టికులర్గా మ్యాథ్స్లో ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు దానికి సంబంధించి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎక్సర్సైజ్ రూపంలో ప్రాక్టీస్ అనేది చేయలేదు అనుకోండి, ఆటోమేటిక్గా మనకి తర్వాత ఎప్పుడైనా సేమ్ ఆ టైప్ ఆఫ్ సమ్స్ వచ్చినా ఎగ్జామ్ హాల్లో బ్లాంక్గా క్వశ్చన్ మార్క్ పెట్టేస్తాం మనం కదా. సో
ఏర్పడిన కాన్సెప్ట్స్ మనకు అలా గుర్తుండిపోవాలి అంటే కంపల్సరీ వాటి మీద ఎంతో కొంత ప్రాక్టీస్ అనేది కూడా అవసరమని మనం చెప్పొచ్చు. అలాగే మనకి ఈ భావనల కాన్సెప్ట్స్ అనేవి అందులో ఉండేటటువంటి క్యారెక్టరిస్టిక్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ పెరిగే కొద్దీ కూడా స్టూడెంట్స్ ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం కొంచెం టఫ్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక కాన్సెప్ట్కి అంటే ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టరిస్టిక్స్ ఉండొచ్చు. ఏంటంటే ఎగ్జాంపుల్ మనకి నెంబర్ సిస్టమ్కి సంబంధించిన కాన్సెప్ట్ చూసుకుంటే జనరల్గా చూస్తే నెంబర్ కాన్సెప్ట్ ఈజ్ జస్ట్ ఓన్లీ నెంబర్స్, అలా సింపుల్గా ఒకటే క్యారెక్టర్ అనుకోవచ్చు. కానీ మనం అందులో కానీ లోపలికి వెళ్తే నెంబర్ సిస్టంలో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, అలా మళ్ళీ ప్రైమ్లోకి వచ్చేటప్పటికి కో ప్రైమ్స్, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తాం. అంటే అక్కడ మళ్ళీ ఏ ఆ కాన్సెప్ట్ మళ్ళీ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ తోటి, డిఫరెంట్ డెఫినేషన్స్ తోటి వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా అందులో ఉండే క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి సింపుల్ నుంచి స్టార్ట్ అయ్యి స్టూడెంట్స్ ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి నెమ్మదిగా ఎక్స్పాండ్ అవుతుంది ఆ కాన్సెప్ట్ అని చెప్పుకోవడం జరిగిందనమాట. అలాగే మనకి ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డిఫైన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అలాగే ఈ కాన్సెప్ట్స్ అనే దానికి ఎప్పుడు కూడా ఒక క్లియర్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే దాన్ని మనం దానికి అదే మీనింగ్ఫుల్గా ఎక్కడ ఉండదు కాన్సెప్ట్ అనేది. అది రిమైనింగ్ కాన్సెప్ట్స్ తోటి కలిపి మనం ఇంటిగ్రల్గా అంతా కలిపి ఒకే దృష్టితో చూసినప్పుడు మాత్రమే మనం ఆ కాన్సెప్ట్ని అనేది చూడొచ్చు. అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆ నెంబర్స్ అనేటటువంటి దాంట్లోనే చూస్తే సింపుల్గా నెంబర్స్ అంటే నెంబర్స్ కాన్సెప్టా అంటాం. కానీ మళ్ళీ మనం అందులో చూసుకుంటే ఇంకా కోఆర్డినేట్ నెంబర్స్, ఆర్డినేట్ నెంబర్స్, ఆర్డినల్ నెంబర్స్ ఇలా చెప్పుకోవచ్చు. లేదా నెంబర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఫస్ట్, సెకండ్ ఇలా చెప్పుకోవచ్చు. అదొక కాన్సెప్ట్గా. రియల్ నెంబర్స్ అనేవి ఒక కాన్సెప్ట్గా చెప్పుకోవచ్చు. లేదా ఫ్రాక్షన్స్ అనేవి ఒక కాన్సెప్ట్గా చెప్పుకోవచ్చు. ఇలా పర్టికులర్గా దీనికి ఇదే ఎగ్జిస్టెన్స్ అని మనం చెప్పలేం. నెంబర్స్ అనేటప్పుడు మరి ఇన్ని చెప్తున్నాం కదా, సో నెంబర్స్ అంటే కాన్సెప్ట్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఎగ్జాక్ట్గా ఇదే అని డిఫైన్ చేయగలమా? లేదు. అలానే దీనికి ఏమి ఎగ్జిస్టెన్స్ లేదా నెంబర్స్ అనేది అంటే ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి లోపల. సో ఆ పాయింట్ ఆధారంగానే మనకి కాన్సెప్ట్ ఎప్పుడూ కూడా పర్టికులర్గా ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్. మరి కాన్సెప్ట్స్ అనేవి మనం చూసుకుంటే టైప్స్ అనేవి మనం అక్కడ కూడా 2-3 టైప్స్లో డివైడ్ చేయొచ్చు. అందులో పర్టికులర్గా ఈ కాన్సెప్ట్స్ని మనం చూస్తే ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, సరళ భావనలు, సంక్లిష్ట భావనలు, సింపుల్ కాన్సెప్ట్స్, కాంప్లెక్స్ కాన్సెప్ట్స్. సో దీన్ని ఎలా అంటే ఈ కాన్సెప్ట్స్ మనం క్యారెక్టర్స్ ఆధారంగా గుణాలు, ఈ క్యారెక్టర్స్ ఆధారంగా డివైడ్ చేస్తే మనకి ఈ సరళ భావనలు, సంక్లిష్ట భావనలు, సింపుల్ కాన్సెప్ట్స్, కాంప్లెక్స్ కాన్సెప్ట్స్గా మనం డివైడ్ చేయొచ్చు. ఇందులో ఈ సింపుల్ కాన్సెప్ట్స్ అనేది ఏంటి అంటే ఒకటే క్యారెక్టర్ ఉన్నటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో కాన్సెప్ట్స్, వాటిని సింపుల్ కాన్సెప్ట్స్గా చెప్పడం జరుగుతుంది. అంటే మనకి ఎలా చెప్పచ్చు దాన్ని? ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 2 అనేటువంటి ఒక నెంబర్ ఉందంటే దాన్ని 2 వస్తువులతోటి మ్యాచ్ చేయటం అంటే ఇంకా అక్కడ వేరే ఇంకే కాన్సెప్ట్ లేదు. 2 అనే దానికి డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేసేలా ఉన్నది. సో అలాగ ఉండేటటువంటి వాటిని మనం సింపుల్ కాన్సెప్ట్స్గా చెప్పొచ్చు. అదే ఈ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ అనేది చూసేటప్పటికి మనకి ఏంటంటే ఈ క్యారెక్టరిస్టిక్స్, స్టిమ్యులేట్ చేసేటటువంటి క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఒకటి కంటే ఒకేసారి ఎక్కువ క్యారెక్టరిస్టిక్స్ ఉండొచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని మనం వీటిని 3 టైప్స్గా చెప్తాం. ఫస్ట్ వన్ సంయోజన భావనలు, సింథటిక్ కాన్సెప్ట్స్. సెకండ్ వన్ వియోజక భావనలు, అనలైటికల్ కాన్సెప్ట్.
థర్డ్ వన్ సంబంధిత భావనలు రిలేటెడ్ కాన్సెప్ట్స్. మనకి సంయోజక భావనలు అంటే అందులో ఉండేటటువంటి క్యారెక్టర్ కామన్గా ఉండడం జరుగుతుంది. అంటే మనకి దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, లంబకోణ సమద్విబాహు త్రిభుజము, పెర్పెండిక్యులర్ ఐసోసెలస్ ట్రయాంగిల్. సో అందులో మనం చూసుకుంటే ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి, ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ ఒకటి, ఐసోసెలస్ కాన్సెప్ట్ అనేది ఒకటి, ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ ఒకటి, అలాగే పెర్పెండిక్యులర్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అనేది అంటే అక్కడ 3 చూస్తున్నాం. ఒకటి పెర్పెండిక్యులర్గా ఉంది, అలాగే అందులో ఉండేటువంటి 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, అలాగే ఇది 3 సైడ్స్ ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్ కాబట్టి ఇది ఒక ట్రయాంగిల్. సో 3 క్యారెక్టర్స్ ఒకే దాంట్లో ఉన్నాయి. సో అలాంటి కాన్సెప్ట్ మనం సంయోజక భావన లేదా సంయోజన భావన సింథటిక్ కాన్సెప్ట్స్గా చెప్పడం జరుగుతుంది. ఇక వియోజక భావన అనేటప్పటికీ మనకి ఒక క్యారెక్టర్కి బదులుగా ఇంకొక క్యారెక్టర్ని మనం అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే 2 వృత్తాలు లేదా 2 త్రికోణాలు, త్రికోణము అంటే నథింగ్ బట్ త్రిభుజం. సో ఇందులో భాగంగా మనకి అక్కడ 2 అనే నెంబర్ ఓకే, కానీ వృత్తం వేరు, సర్కిల్ వేరు, ఈ త్రిభుజం అనేది వేరు. సో దాన్ని బేస్ చేసుకుని మనం చూసుకుంటే అక్కడ క్యారెక్టర్ అనేది నెంబర్కి ఈక్వల్ చేశారు తప్ప ఆకారం అనేటువంటి అంటే షేప్ అనేటువంటి క్యారెక్టర్లో డిఫరెన్స్ ఉంది. సో అలా మనం దీన్ని వియోజక భావనలుగా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ సంబంధిత భావనలు రిలేటెడ్ కాన్సెప్ట్స్. అంటే ఏవైనా ఒక భావన రెండో కాన్సెప్ట్ తోటి ఈ రిలేషన్ కలిగి ఉంటే అలాంటి వాటిని మనం రిలేటెడ్ కాన్సెప్ట్స్గా చెప్పడం జరుగుతుంది. అంటే మనకి మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ కానీ మనం చూసుకున్నట్లయితే దాన్ని మనం రిలేటెడ్ కాన్సెప్ట్స్గా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 × 3 = 15. దీన్ని మనం ఎలా రాయొచ్చు డివిజన్ పరంగా చూస్తే 15/3 = 5. సో ఇలా ఇక్కడ గుణకారం భాగహారం మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ రెండింటి మధ్య గల ఉన్నటువంటి రిలేషన్ని మనం చెప్తూ 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనం రిలేటెడ్ కాన్సెప్ట్స్గా చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ కానీ మనం చూసుకుంటే ఇంకొక రకమైనటువంటి వర్గీకరణ ఉంది. ఇవి ఏంటంటే మనకి మనోవైజ్ఞానిక పరంగా సైకలాజికల్గా చేయబడినటువంటి వర్గీకరణ మూర్త భావనలు, అమూర్త భావనలు, అబ్స్ట్రాక్ట్ అండ్ కాంక్రీట్ కాన్సెప్ట్స్. అంటే మనకి మన చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి వస్తువుల్ని జ్ఞానేంద్రియాల ద్వారా అంటే మనం ప్రత్యక్షము అనేటటువంటి చెప్పుకున్నాం కదా, ఫార్మేషన్ ఎలా వస్తుంది అనేది. సో అలా పెర్సెప్షన్ ద్వారా భావనలుగా మనం ఏర్పరచుకునేటువంటి భావనల్ని ఈ కాంక్రీట్ కాన్సెప్ట్స్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే దూరము, దగ్గర, పెద్దది, చిన్నది, తక్కువ, ఎక్కువ లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్, ఇవన్నీ కూడా మనం కాంక్రీట్ కాన్సెప్ట్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు. అలాగే అబ్స్ట్రాక్ట్ అనేటప్పటికి మన కంటికి కనిపించకుండా కేవలం మనం ఆలోచించడం ద్వారా ఏర్పడేటటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్స్ట్రాక్ట్ ఫామ్స్ అంటారనమాట. వీటిని మనం లాంగ్వేజ్ వొకాబులరీ ఉపయోగించడం ద్వారా కానీ సింబల్స్ని యూజ్ చేయడం ద్వారా కానీ ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ టైం కాన్సెప్ట్ అనే దాన్ని చూసుకుంటే టైంకి సంబంధించి ఒక రోజులో 24 గంటలు ఉంటాయని, ఒక గంటకి 60 నిమిషాలు ఉంటాయని, ఒక నిమిషానికి 60 సెకండ్లని ఇలా చెప్పుకునేవన్నీ కూడా మనకి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ ఫామ్లోనే మనం చెప్పుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా మనకి వైగోట్స్కి సంబంధించినటువంటి మరొక భావన కూడా ఉంది. సో అదేంటి అనేది చూసుకుంటే వైగోట్స్కి ప్రకారం చూసుకుంటే వైగోట్స్కి ఈ కాన్సెప్ట్స్ని 2 టైప్స్లో చెప్పడం జరిగింది. ఎవ్రీడే కాన్సెప్ట్స్ రోజువారీ భావనలు, నెక్స్ట్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ శాస్త్రీయ భావనలు.
ఎవ్రీడే కాన్సెప్ట్స్, సైంటిఫిక్ కాన్సెప్ట్స్. అంటే ప్రతిరోజు కూడా స్పాంటేనియస్గా జరిగేటటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఇందులో టీచర్ యొక్క ప్రమేయం ఏమాత్రం ఉండదు. సో అలాంటి కాన్సెప్ట్స్ని మనం ఎవ్రీడే కాన్సెప్ట్స్గా చెప్పడం జరుగుతుంది. అంటే స్టూడెంట్స్ పొడవలను బట్టి డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉన్నటువంటి కర్ర ముక్కలు ఏమైనా ఉంటే అందులో ఏది పెద్దదో ఏది చిన్నదో పోల్చి చెప్పడం, ఈ టైప్ ఆఫ్ అన్నమాట. అలాగే నెక్స్ట్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ అనేటప్పటికీ టీచర్స్ బోధించడం ద్వారా ఒక ఆర్డర్లో ఏర్పడేటటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైతే ఉంటాయో వాటిని మనం సైంటిఫిక్ కాన్సెప్ట్స్గా చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే వీటికి సంబంధించి స్టూడెంట్స్ ఇప్పుడు టీచర్ ఏ విధంగా చెప్తున్నా వాటిని ఫాలో అవుతూ ఆ కాన్సెప్ట్స్ని ఎసిమ్యులేట్ చేసుకోవడం జరుగుతుంది, ఫామ్ చేసుకోవడం జరుగుతుంది. సార్ ఏమైతే చెప్తారో, మేడం ఏమైతే చెప్తారో, ఎలా చేస్తే అది వస్తుందని చెప్తారో ఆ ప్రకారం యాక్టివిటీ బేస్డ్ టైప్లో నేర్చుకోవటం కానీ, లేదా బై వర్క్ చూడడం కానీ, లేదా ఏదైనా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది పొందటం ద్వారా కానీ ఈ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ కాన్సెప్ట్స్ అనేవి ఏ విధంగా మనకి డెవలప్ అవుతాయి అనుకున్నప్పుడు వాటిని స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ కాన్సెప్ట్స్గా చెప్పొచ్చు. ఈ వెరీ పర్టికులర్గా మనకి 4 స్టేజెస్లో కాన్సెప్ట్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. అవి ఫస్ట్ వన్ మూర్త స్థాయి, సెకండ్ వన్ గుర్తించే స్థాయి, థర్డ్ వన్ వర్గీకరించే స్థాయి, అండ్ ఫోర్త్ వన్ నియత స్థాయి. సో ఫస్ట్ వన్ కాంక్రీట్ స్టేజ్. అంటే స్టూడెంట్స్ ఒక వస్తువుని చూసిన తర్వాత వేరే వస్తువుకి అంటే ప్రత్యక్షం ద్వారా నేర్చుకునేది మనకి కాంక్రీట్ స్టేజ్గా చెప్పడం జరుగుతుంది. ఇది వెరీ పర్టికులర్గా మనకి థర్డ్ నుంచి 6th ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి స్టూడెంట్స్లో మనకి ఈ టైప్ ఆఫ్ స్టేజ్ని మనం చెప్పుకోవచ్చు. ఆ టైంలో వాళ్ళు మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఏం నేర్చుకున్నా సరే వాటికి సంబంధించి వస్తువుల్ని కౌంట్ చేస్తూ నెంబర్స్ లెక్క పెట్టడం, లేదా ఏదైనా సరే నిజ వస్తువులతోటి కాన్సెప్ట్ని ఇంట్రడక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ రికగ్నైజేషన్ స్టేజ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి స్టూడెంట్స్ ఏమైతే నేర్చుకున్నారో వాటి ఆధారంగా వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్కి వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు కానీ బయట పీర్ గ్రూప్ అంటే తన తోటి విద్యార్థులు లేదా సమవయస్కులతో ఆడుకునేటప్పుడు కానీ ఏదైతే ఇంతకుముందు నేర్చుకున్నారో స్కూల్లో ఆ చూసిన షేప్స్ టైప్ పోలినటువంటి ఆకారం ఉన్నటువంటి వేరొక వస్తువులు అక్కడ ఉన్నాయనుకోండి, వాటిని గుర్తించడం జరుగుతుంది. అంటే మనకి గుండ్రంగా ఉండేదానికి సంబంధించి బండి చక్రం, అలాగే కోన్ షేప్లో అనేటప్పటికి ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఆ కోన్ కానీ, లేదా ఏదైనా బర్త్డే పార్టీకి వెళ్తే పైన ఉన్నటువంటి బర్త్డే క్యాప్ కానీ వీటన్నింటినీ చూసినప్పుడు అది ఆ ఆకారంలో ఉందని గుర్తించడం, ఇవన్నీ అన్నమాట. అలాగే నెక్స్ట్ వర్గీకరించే స్థాయి క్లాసిఫికేషన్ స్టేజ్ అనేటప్పటికి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి మ్యాక్సిమం పెర్సెప్షన్, జనరలైజేషన్ వీటితో పాటుగా డిస్క్రిమినేషన్ పవర్ కూడా వాళ్ళకి వస్తుంది. అంటే వీళ్ళు దాదాపు మనకి చెప్పాలంటే ఒక 8th ఇయర్ నుంచి మనకి నెమ్మదిగా వాళ్ళలో ఈ టైప్ ఆఫ్ ఇనిషియేట్ పవర్ డెవలప్ అవుతూ వస్తుంది. సో ఈ స్టేజ్లో స్టూడెంట్స్ ఒకే క్యారెక్టర్ ఉన్నటువంటి ఏవైనా 2 వస్తువులను ఒకటిగా ఉంచటం కానీ, లేదా డిఫరెంట్ షేప్స్ వేరువేరుగా అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి వస్తువులు ఒకే చోటు ఉంటే వాటిని దేనికది వాటి యొక్క కామన్ క్యారెక్టర్ ఆధారంగా డివైడ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ ఫార్మల్ స్టేజ్ నియత స్థాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదైతే మనకి క్లాసిఫికేషన్ స్టేజ్లో ఒకే టైప్ ఆఫ్వి ఒకవైపుకి తీసుకురావడం జరిగిందో అది ఏ క్యారెక్టర్ ఆధారంగా దాన్ని తీసుకుని వచ్చారనే దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగేలాగా వీళ్ళు డెవలప్ అయి ఉంటారు. ఈ విధంగా మనకి భావనలు అనేవి
మనం కాంక్రీట్ స్టేజ్, రికగ్నైజేషన్ స్టేజ్, క్లాసిఫికేషన్ స్టేజ్, ఫార్మల్ స్టేజ్ అనేటటువంటి 4 స్టేజెస్ ద్వారా డెవలప్ అవుతాయని మనం చెప్పవచ్చు.